కనుగొనవలసినటువంటి 5 కార్యక్రమాలు లేదా పాటించవలసిన 5 కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నాం. వాటిలో మనం పోయిన వారం మొట్టమొదటి కార్యక్రమం ఆతిథ్యము చేయ మరువకుడి. కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అని మనం చూసాం. ఆతిథ్యం చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనం చేస్తుంటాం. అయితే ఆశీర్వాదాలు పొందాలనే ఉద్దేశంతో కాకుండా, బాగా ఆలోచించండి, నువ్వు ఒకరికి ఆతిథ్యం చేసేటప్పుడు ఆశీర్వాదాలు పొందాలనే ఉద్దేశంతో కాకుండా ఆశీర్వాదంగా ఉండాలని నువ్వు సహాయం చేయి. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? ఒకరికి మనం సహాయం చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనం అనుకుంటాం. మంచిదే, సహాయం చేయాలి. అయితే నువ్వు చేసే సహాయం ఎట్టుండాలంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు ఆతిథ్యం చేయాలి ప్రజలకి. అందుకే దేవుడు ఒక వ్యక్తితో ఒక మాట అన్నాడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఎవరైనా నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఆడేమంటాడంటే, నీవు ఆశీర్వాదముగా ఉండు అని అంటాడు. నీవు ఎట్టుంటావు? ఆశీర్వాదముగా ఉండువు అని అంటాడు. మొన్న శుక్రవారం రోజు నారాయణ హాస్పిటల్ దాకా వెళ్ళాం. ఒక పేషెంట్ని చూద్దామని. ఆదిరాపురం మన విశ్వాసి ఒక అబ్బాయి షాక్ కొట్టి కింద పడిపోతే హాస్పిటల్లో అంటే నేను మోషా పాస్టర్ ఇద్దరం వెళ్ళాం చూసేదానికి. వస్తున్నట్టు సమయంలో ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం టిఫిన్ చేద్దాం అనుకొని పోయి టిఫిన్ చేశాం. టిఫిన్ చేసి బయటకు రాగానే ఒక వ్యక్తి వచ్చాడు. చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి సార్ అన్నాడు. ఏమయ్యా? మా అమ్మకి అన్నం కావాలా, ఒక అన్నం ప్యాకెట్ చెప్పు సార్ అన్నాడు. అంటే ఎట చెప్పాడంటే అది ఆర్డర్ ఇచ్చినట్టుగా. అదే ఆ స్థానంలో నువ్వు ఉంటే నీకు ఎట్టుంటుంది ఆలోచన చేయి. ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏమనుకుంటావు? అడుక్కో తినేవాడికి కూడా ఇంత ఇది ఉందా అని అనుకుంటామా లేదా? ఆయన అన్న మాటకి నేను ఏమి రియాక్షన్ కాల. వెంటనే ఆ హోటల్ కాడికి వెళ్ళి, అయ్యా అతనికి ఒక ప్యాకెట్ అంట అన్నం కట్టేయా, నేను డబ్బులు ఇస్తానని చెప్పా. ఎంత అంటే 120 రూపాయలు సార్ అన్నాడు. 120 రూపాయలు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నన్ను అడిగిన వ్యక్తి, అప్పుడు సార్ మా అమ్మకి 80 రూపాయలు చాలు సార్ అన్నాడు. ఫస్ట్ ఎట్ట మాట్లాడాడు? కొంచెం మనిషికి బాధ కలిగించేటట్టుగా. రెండవసారి నేను పోయేసి జాలి చూపించి ప్రేమ చూపించి రెండవసారి ఆయన దగ్గరికి వెళ్ళి అతనికి అన్నం కట్టాయనంటే ఆ వ్యక్తి ఏమన్నాడు? సార్ మా అమ్మకి 80 రూపాయలు చాలు సార్ ప్యాకెట్ అన్నాడు. ఆ డబ్బులు ఇచ్చేసి నేను వచ్చి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇతరులకు ఆతిథ్యం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది కాదు, కానీ నీవెట్టుండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. అక్కడ చాలామంది ఉండరు. నన్నే అడిగాడు అతను. అంటే ప్రజలకి నీ ఆశీర్వాదం కనిపించాలి. నీ ముఖంలో ఉన్నటువంటి ఆ తేజస్సు, నీ ముఖంలో ఉన్న పరిశుద్ధత ప్రజలకి కనిపించాలి. ఓ ఈ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నాడని కనిపించాలి. బాగా ఆలోచించండి. అబ్రాహాముతో ఏం చెప్పాడు దేవుడు?
నువ్వు ఆశీర్వాదకరముగా ఉండవు. దాన్ని చదువుతారా? ఆదికాండం 12వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఏమని చెప్పాడమ్మా? నీవు ఇది నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు అనేక మందికి సహాయం చేస్తున్నావు, మంచిదే, నేను కాదంటాంలే. కానీ నువ్వు ఎట్టుండాలా? ఆశీర్వాదకరముగా ఉండాలి. అంటే ఎట్టుండాలి సార్ అంటావేమో. బాగా ఆలోచించండి. ఆశీర్వాదముగా ఎట్టుండాలి అని అంటే, నీలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. నీలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? అబ్రహామా, నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావు నేను వాళ్ళని, నువ్వు ఎవరినైతే శపిస్తావు నేను వాళ్ళని. ఇప్పుడు అబ్రహాము విశ్వాస వీరుడు, పరిశుద్ధుడు, ప్రవక్త. అటువంటి ప్రవక్త ఏదన్నా ప్రవక్తకి నువ్వు సహాయం చేసావు అనుకో, ఆ ప్రవక్త ఏమంటాడు? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటాడు. అంటాడా లేదా? ఎందుకంటే అతను ఆశీర్వాదంగా ఉన్నాడు కాబట్టి. ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి. లేదు సరే, మరొక వ్యక్తి ఉన్నాడు అనుకో, పేరుకు క్రైస్తవుడే, మారు మనసు లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. ఆ వ్యక్తికి ఏదన్నా ఏం చేసామనుకో, చెయ్యాలి, ఏం చేసామనుకో, దేవుడు నేను దీవిస్తాడయ్యా అన్నాడు అనుకో, దీవిస్తాడా? ఆయన ఆశీర్వాదం ఉంటే కదా, ఆయన దేవుడు ఉంటే కదా అని దీవించేదానికి. ఆలోచించు. అందుకే అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నువ్వు ఎట్టుంటావు? నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. మనందరూ ఇప్పుడు ఎట్టుండాలా? ఆశీర్వాదముగా ఉండాలి, ఆశీర్వాదకరముగా జీవించాలి. మనలో నుంచి ఆశీర్వాదాలు బయటికి వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేస్తే పక్కవాడు దీవించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే పక్కవాడు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆలోచించు. పోయిన వారం మన వాక్యం విన్నాం, ఆతిథ్యము చేయ మరచిపోబకండని. ఈ వారం అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. చాలు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు. ఈ వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామంది ఆలోచన చేయండి, బంధకాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారు. వాళ్ళు మనం ప్రేమించాలంటే ఏ విధంగా ప్రేమించగలము? ఎట్ట ప్రేమిస్తాం? ఎట్ట ప్రేమ వస్తుంది మనిషికి? ఎట్ట వస్తుంది తెలుసా? మనం ఏం చదివే వాక్యం ఇప్పుడు? మీరును వారితో కూడా బంధింపబడినట్టు. అంటే నీ పక్క వ్యక్తి కుటుంబ సమస్యల చేత, రోగాల చేత, కష్టాల చేత బాధింపబడుతున్నాడు అనుకో, ఆ వ్యక్తి మీద నీకు ఎప్పుడు జాలి కలుగుతా తెలుసా? ఆయన పడే బాధ, ఆయన పడే కష్టం నువ్వు పొందుతున్నావు అన్నట్టుగా ఊహించుకోవాలి. అట్ట అనుకుంటేనే నీకు ఆ వ్యక్తి మీద ప్రేమ కలుగుతుంది, లేకపోతే కలగదు. అట్ట కాకుండా కుటుంబంలో బాధ ఉన్నదనుకో, కుటుంబంలో వ్యాధి అనారోగ్యం ఉన్నదనుకో, నీవే వచ్చావనుకో, ఏమ్మా ఎట్టున్నావు? బాగలేదు సార్. ఎట్టున్నావు? లేదు సార్, బాగా నాకు కాలు బలు నొప్పిగా ఉంది సార్, నాకు కడుపులో భయంకరంగా నొప్పిగా ఉంది సార్, తట్టుకోలేకపోతున్నా సార్ అంటే ఏమని చెప్తాం మనం? ఏమని చెప్తామమ్మా? అమ్మ దేవుడు బాగు చేస్తాడమ్మా,
మంచిదమ్మా ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పొస్తాం, బయటకు వస్తాం. బయటికి రాగానే లేదా వాడి గురించి ఆ గురించి నవ్వుకున్నావు అనుకో, నీ ఆశీర్వాదకరంగా ఉండలేవు. నువ్వు బయటకు వస్తావు, వాడి కాడికి వెళ్తావు, నువ్వు వాడికి బాగలేదు వాడిని అడుగుతావు, నువ్వు కూడా బంధింపబడినట్టుగా పోతావు. బయటకు వస్తావు, నువ్వు బయటకు వచ్చి నవ్వుకుంటా వస్తావు. వాడికి అట్టే కావాలనుకుంటొచ్చు అనుకో, నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు, నీ ఆశీర్వాదాలు లేవు, నీలో ప్రేమ లేదు. బాగా ఆలోచించాయి. నీలో సానుభూతి లేదు, నీలో పరిశుద్ధత లేదు. నీ పక్కనోళ్ళు ఎంతమంది బంధించబడుతున్నారు ఆలోచించాయి. లేదా నీ కుటుంబంలో పక్కన ఎవరన్నా తగాదాలు వేసుకుంటున్నారు అనుకో, తగాదాలు వేసుకుంటున్నారు. లేదా నీకు చేతన సహాయం అయితే వాళ్ళు తగాదాలు వేసుకుంటూ పక్కకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఏదో నీకు మంచి అవసరం అయితే, నీకు ప్రేమ ఉంటే, అమ్మా ఎందుకు అరుచుకోబోకండి అమ్మా, అయ్యా ఏమైంది వాళ్ళతో సర్ది పెట్టేసి మాట్లాడొచ్చి బయటకు వచ్చేసి దేవుని స్తోత్రం చెప్పి అయ్యా వాళ్ళకి బాగు చేస్తాయని చెప్పి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. లేదా వాళ్ళని తగాదాలు వేసుకుంటే వాళ్ళక్కడ వచ్చి నువ్వు బయటకు వచ్చి నవ్వుకున్నావు అనుకో, ఆశీర్వాదాలు కోల్పోయి శాపాలు అనుభవిస్తావు. నువ్వు ఏ విధంగా ఆ కుటుంబంలో జరిగిందో నీ కుటుంబంలో అదే విధంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకో. లేదా ఆ కుటుంబంలో జరిగిందనుకో, నువ్వు అటు ఇటు తిరుగుతా నవ్వుకుంటా తిరుగుతున్నావు అనుకో, నీ జీవితం నవ్వులు పాలవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా ఆలోచించేయి. ఇది జరుగుతున్నాయి మనలో ఏమన్నా, మన హృదయాల్లో సమాజంలో ఇవి జరుగుతున్నాయి లేదా మనలో జరుగుతున్నాయి ఆలోచించాయి. నీ పక్కోడు బాగా గుర్తుపెట్టుకో, నీ పక్కోడు వ్యాధి చేత నలిగిపోతా ఇబ్బంది చేత యాక్సిడెంట్ అయిపోయినాడు అనుకో, యాక్సిడెంట్ అయిపోతే నువ్వు ఎట్టుండాలంట, వాడిని ప్రేమించాలంటే ఎట్టుండాలి, నీవు బంధింపబడినట్టుగా, నువ్వు వ్యాధిలో ఉన్నట్టుగా, నువ్వు రోగంలో ఉన్నట్టుగా వాడిని ప్రేమించాలంటే, ఆ ప్రేమ నీకు రావాలంటే, అరే నాకు బాగలేదు ఇప్పుడు, అటువంటి వ్యక్తి అయితే అటువంటి మనసుని నువ్వు ప్రేమించగలవు. వాడి దగ్గరికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, వాడి కష్టాన్ని నువ్వు పంచుకుంటావు. అది అపోస్తలుడైన పౌలు అంటాడు ఈ మాట, ఎంత మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, ఏమంటాడంట, మీరును వారితో కూడా బంధింపబడినట్టు. నీ పక్కన వాళ్ళు, నీ నైబర్స్, నీ పక్కన వాళ్ళు ఎంతమంది బంధించబడుతున్నారు. మందిరాలకి రాలేకుండా కాళ్ళు చేతులు బంధించేశాడు సాతానుడు. స్తుతించకుండా నోరును బంధించేశాడు, చప్పట్లు కొట్టకుండా చేతులు బంధించేశాడు, ప్రార్థన చేయకుండా నోరు బంధించాడు. నీకు ఎట్ట అనిపిస్తుంది, వాడంతే వాటి మనకెందుకు మన పోదాంప అని అనుకుంటున్నావా? నిత్యముగా నీలో ప్రేమ ఉంటే, నీలో మనసు ఉంటే, నీకు మంచి మనసు ఉంటే, 2-3 వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఏమయ్యా చర్చికి రావట్లేదు, ఏమ్మా చర్చికి రావట్లేదు, ఏం చర్చికి రావా, ఏందమ్మా ఏందయ్యా, ఎందుకు నువ్వు ఈ వారం కనిపిస్తే 3 వారాలు రావట్లేదు, ఏందమ్మా? ఆలోచించు. నువ్వు మాట్లాడుతున్నావా అంటే నువ్వు బంధించబడి నువ్వు బాగానే ఉన్నావు, ఇప్పుడు వాళ్ళు బంధించబడి ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఇది ఎవరైతే చేయగలరో తెలుసా, ఎవరైతే బంధకాల్లో నుంచి బయటకు వస్తారో, ఎవరైతే బంధించబడుతుంటారో అట్టి వారి దగ్గరికి బంధకాల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే బాగలరు. ప్రైజ్ ద లార్డ్. ఈడు బంధకాలు అంటే ఏం పోతాడు, చెప్పండి. దేవుని బిడ్డలారా, ఏమనుకుంటున్నావు అసలు? క్రైస్తత్వం అంటే ఏమనుకుంటున్నావు? పరిచయం అంటే ఏమనుకుంటున్నావు? చర్చికి రావటం, ప్రార్థన చేసుకోవటం, పోవటమేనా? నీ పక్కనోళ్ళు బంధించబడి ఉన్నారు. నీ పక్కనోళ్ళు కష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో, నిందలతో, అవమానాలతో బంధించబడి ఉన్నారు. ఆలోచించాయి. లేదా నిన్ను నిందిస్తున్నారా? పక్కన నిన్ను నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, దూషిస్తున్నారా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, నా నిమిత్తం మీరు నిందల పాలైతే మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగును. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా.
ఎంతమంది అయితే యేసు ప్రభుని నమ్మకుండా బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది తలనొప్పులతో రోగాలతో సతమతం అవుతున్నారో, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. బయటికి రా, ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, బాధపడు. దుఃఖించేవారితో ఏం చెప్పాడు దేవుడు? దుఃఖించేవారితో దుఃఖించమన్నాడు. సంతోషించేవారితో మనం ఏం చేస్తాం? సంతోషించే వాళ్ళ దగ్గర భోజనం చేస్తాం. అబ్బో, కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఏం తెలుసా? ఇంట్లో ఎవరన్నా బాగా నవ్వుకుంటుంటే తిరగతా ఉంటారు ఈదుల మీద. తిరిగి వాళ్ళు నవ్వుకుంటున్నట్టున్నారు ఇంట్లో, ఏదో తగిలినట్టుందో వాళ్ళకి, వాళ్ళు నవ్వుకుంటున్నట్టున్నారా? వాళ్ళు కానీ ఏడొస్తుంటే వీళ్ళు అట్లా నవ్వుకుంటారో. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడమ్మా, దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆశీర్వాదాలు పొందలేవు. ఒక కారు కొన్నాను, నేను ఒక కారు కొన్నాను అనుకో. సార్ నేను ఎందుకులే, సునీల్ ఒక కారు కొన్నాడు, నా కాడికి వచ్చాడు. నా కాడికి వచ్చి, సార్ కారు కొన్నాను సార్ ప్రార్థన చేయన్నాడు అనుకో. నేను, ఎప్పుడు కొన్నావురా? నిన్న కొన్నా సార్, నిన్న నీ సార్ ప్రార్థన చేసుకు. ఎంత కారా? 2 లక్షలు. 2 లక్షలు కొనలేకపోతే ప్రభు కారు కొన్నాడు అంటే ఎట్లుంటుందమ్మా? ఎట్లుంటుంది? దేవుడు ఏం చెప్పాడమ్మా? సంతోషించే వారితో దుఃఖించే వారితో. సరే, అదే ఇంకొకరు వచ్చాడు అనుకో, ఇంకొకరు వచ్చాడు, అభిషేక్ వచ్చాడు. సార్ నాకు కాలు ఉన్నట్టుండి కాలు నొప్పిగా ఉంది సార్. నొప్పిగా ఉందా అంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? బాగలేదు, ఆయన కోసం నేను దుఃఖించాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది చెప్పేసుకుంటారు. కొంతమంది పాపం వాళ్ళకి అలవాటు, నాకు కూడా అలవాటేలే, చెప్పేసుకుంటారు. ఇదిగో నేను సెల్ ఫోన్ కొన్నాను అన్న. ఎంత ఇదా? 25,000. 25,000? బా, దేవునికి స్తోత్రం, మంచిది, మంచి ఫోన్ కొనుక్కున్నావయ్యా. ఏడు సంతోషపడటం, బయటికి రావటం, 25,000 కొన్నాడు, ఏడకి లాటం తగిలింది వాడికి ఏమన్నానా? ఆలోచించండి. నీ పక్కనోళ్ళు అభివృద్ధి చెందుతుంటే నువ్వేం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? ఏడవాలా? సంతోషించు. నువ్వు కానీ సంతోషిస్తే ఆయన అభివృద్ధి చెందుతున్నాడే, నువ్వు ఆనందించి ప్రార్థన చేసావనుకో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలోచించు. పక్కన కుళ్ళుకుంటున్నావా? నేను కూడా గుల్లుకుంటుంటా. ఏం గుల్లుకుంటాను తెలుసా? చర్చికి రాలేదని గుల్లుకుంటుంటా, పైన చర్చి కట్టాలని గుల్లుకుంటుంటా, పలు ప్రాంతాలకు వెళ్ళాలని గుల్లుకుంటుంటా. అది నేను గుల్లుకునేది. నాకు అన్నం లేదని గుల్లుకోను, డబ్బు లేదని గుల్లుకోను, లక్షల రూపాయలు రావాలని కోరుకోను. నాకు సరిపోయిన ఆహారం నాకు చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మందిరం విషయంలో మాత్రం కోరుకుంటా నేను, నా మందిరం బాగుండాలి. మనందరం మందిరం 10 మంది ఇంట్లోకి వచ్చినా, అయ్యా ఇల్లు బాగుంది అనొద్దా? అనొద్దా? అనాలా లేదా? భలే ఉందయ్యా ఇల్లా, దేవుని మందిరం భలే ఉంది అనాలా? అట్టుండాలని నేను కోరుకుంటా. నేను ఎప్పుడు కట్టాలి ప్రభు? పైన మందిరం గుల్లుకుంటా నేను. అంతేగాని వాడు లక్షలు సంపాదించాడు, ఈడు బిజినెస్ పెట్టాడు, వాడు నేను గుల్లుకొనాయన్ని. నాకు అంత అలవాట్లేదు. నాకు అలవాటు అసలు ఎందుకు గుల్లుకోవాలి నేను? అసలు నాకేం సంబంధం అదంతా? నేను ఒక్కటే గుర్తు, నీ వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడారు తెలుసా? మీరును వారితో కూడా, ఎవరోళ్ళు బంధించబడి ఉన్నారే, వ్యాధుల్లో ఉన్నారే, కష్టాల్లో ఉన్నారే, సతమతం అయిపోతున్నారే, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారే, సమస్యల్లో ఉన్నారే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు, వారితో కూడా మీరు బంధింపబడినట్టు, బంధకములో ఉన్న వారిని ఏం చేయాలి? మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, మా సహోదరుడు బంధకాల్లో ఉన్నాడయ్యా, అప్పుల్లో ఉన్నాడయ్యా, అప్పులన్నీ తీర్చయ్యా, కష్టాల్లో ఉన్నాడయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా కుటుంబంలో పిల్లలకి బాగలేదంటయ్యా, స్వస్థపరచయ్యా. దేవుని బిడ్డలారా,
అటువంటి ప్రేమ నీకుంటే నీకు ఇక తిరిగే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సానుభూతి నీకు ఉండాలి. ఆ సానుభూతి నీకుంటా ఇంక తిరిగే లేదు. అందుకే సంతోషించే వారితో ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? సంతోషించాలి. తర్వాత దుఃఖించే వారితో దుఃఖించాలి. చూడండి రోమాపత్రిక, చూడండి రోమాపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం. రోమిలికి రాసిన పత్రిక, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండు చాలమ్మా. బా, పౌలు ఏం చెప్తున్నాడమ్మా? అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తా, రోమ సంఘమా, రోమీలారా, ప్రజలారా, విశ్వాసులారా, సంతోషించే వారితో సంతోషించండి అయ్యా, ఏడ్చే వారితో ఏడవండి అయ్యా, ఒకరితో ఒకరు మనసు కలిగి జీవించండి అయ్యా, వారితో మీరు బంధించబడినట్టుగా ఉండండి అయ్యా. ఆ విధంగా ఉంటే నీవెట్టుంటావు? ఆశీర్వాదముగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి అంతా తీసుకొని స్వతహాగా బతకాలని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? కొడుకు కోసం అయ్యో కన్నీరు గారుస్తా, అయ్యో నా కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? మొత్తం పోగొట్టుకున్నాడు. మొత్తం పోగొట్టుకొని వాడికి ఏమొచ్చింది? అక్కడ బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి లేనప్పుడు తండ్రిని బాధ పెట్టాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి ఏమనుకున్నాడు? ఇప్పుడు నా తండ్రి ఇంట కూలి వాండ్రికి సన్నం సమృద్ధిగా నేను ఇక్కడ ఆకలి చచ్చిపోతానని చెప్పి లేచి వచ్చేసాడు. వచ్చేసిన తరువాత ఏం చేశాడు తండ్రి? అబ్బా, 2 చేతులు పట్టుకొని 2 చేతులతో కుమారుణ్ణి అక్కున చేర్చుకున్నాడు. అక్కున చేర్చుకొని ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు చనిపోయి బ్రతికెను. అందుకని మనము సంతోషించి, చదువుతారు మీరు? చదువుతారా? చూడండి, లూకా సువార్త తెలిసిన వాక్యమే కదా, 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. అమ్మా చదువు నేను. అమ్మా 22 చదువుతావు. 22 తెచ్చి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఆమేన్. ఏం చేయాలమ్మా? సంతోషించే వాటి మనం ఏం చేయాలి? అయ్యో, ఈ నా కుమారుడు వచ్చాడయ్యా, నా కుమారుడు వచ్చాడు కాబట్టి మాంసం అంటే డిన్నర్ చేసి, మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసి, విందులు చేసి, వాయిద్యాలతో, నాట్యంతో దేవుని స్తుతిస్తా, మహిమపరుస్తా, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడని చెప్పి మీరు నాతో కూడా సంతోషించండి. 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఒక వెండి నాణ్యం పోయింది. పోతే ఏం చేసింది ఆమె? అంత ఇల్లంతా ఊడ్చి ఎతికిన తర్వాత చెలికత్తెని మీరు ఏం చేస్తుంది? నాతో కూడా మీరు అద్ది సంతోషించండి, ఎందుకంటే నా వెండిని మళ్ళీ దొరికింది నాకు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. చిన్న కుమారుడు చనిపోయి బ్రతికాడు, దూర ప్రాంతానికి పోయి వచ్చాడు, మారు మనసును కోల్పోయి మారు మనసు పొందాడు. వచ్చిన తర్వాత
ఏమైంది తండ్రి చిన్న కుమారుడికి? ఘనతనిచ్చాడు. అందరు చప్పలు కొట్టండి. ఏం చేశాడు? ఘనతనిచ్చాడు. ఏం ఘనత? ప్రశస్తమైన వస్త్రం తొడిగించి, చెప్పులు, ఉంగరం ఇచ్చాడు. ఆ ఇంట్లో సంతోషం ఉందా లేదా? ఏమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం మీద మాట్లాడుతుంది ఇప్పుడు. పరిశుద్ధాత్మదేవుడు నాతో చెప్తున్నాడు ఇప్పుడు. ఆ ఇంట్లో సంతోషం ఉందా లేదా? సంతోషం ఉందా లేదా? ఉంది. పక్కన వాళ్ళు మనం ఏం చేయాలా? అయ్యా పెళ్ళి అవుతుందయ్యా, పెళ్లి చూపులు వచ్చారయ్యా, పెళ్లి జడగొడదామా? పెళ్లి చూపులు వచ్చారు నా కొడుక్కి. అవునా? పెళ్లి చూపులు వచ్చారంటారు. ఎవరు అమ్మాయి? ఫోన్ చేసి కనుక్కోనరా ఊరానా? వీడికి వచ్చారంటారు. అవును కనుక్కోనరా. జడగొడదాం ఏమన్నా? ఇయ్యానా దేవుడు చెప్పింది? వాళ్ళు సంతోషపడితే నువ్వు సంతోషపడు, వాళ్ళు దుఃఖిస్తే నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇంత సంతోషం జరుగుతుంటే యాడి నుంచి వచ్చాడు పెద్దోడు? వాడు ఏమన్నాడు వచ్చి? ఒరే నా సొంత తమ్ముడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో పురుషులంతా సొంత అన్నలు తమ్ముళ్ళు. ఇబ్బందుల్లో ఉంది అని నువ్వు బాధపడకుండా గట్టా కూడా సంతోషపడుతున్నావా నువ్వు? ఆలోచించి. ఈడేమంటాడు తెలుసా పెద్దోడు? ఈయన కుమారుడు ఏమంటాడు? ఈయన కుమారుడు దూరదేశానికి పోయి అంత నష్టపరుచుకొని వస్తే నువ్వు విందులు వినోదాలు చేస్తావా? ఓర్చుకోలేకపోయినాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఓర్చుకుంటున్నామమ్మా. పక్కనోడు సంతోషిస్తే నువ్వు ఓర్చుకోగలుగుతుంటావా? ఎప్పుడు సంతోషపడుతుంటారు? ఏదన్నా ఒక బండి కొన్నారు, ఒక బండి, లేదా ఇంకేదన్నా మంచి వెహికల్ కొనుక్కున్నారు, ఇల్లు కట్టారు, మనం కూడా ఆనందపడాలా? అబ్బా బా ఎంత బాగుందో ఇల్లయ్యా, స్తోత్రం దేవుడి స్తోత్రం, సంతోషించాలి. ఇంటికి వచ్చి ముఖం మార్చుకొని నాకు లేదు, నాకు ఆ బండి లేదు, నాకు లేదు, ముఖం మార్చుకుంటే ఎట్టుంటుంది? నువ్వు ముఖం మార్చుకోబడలే, నీకు అవసరం దేవుడు అన్నీ ఇస్తాడు. ఆమేన్. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడు, అప్పటికి ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెద్దోడు ఏమైపోయాడు? పెద్దోడు ఓర్చుకోలేకపోయాడు. ఎందుకు? చిన్న కుమారుడికి ఘనత కలుగుతుందని ఓర్చుకోలేకపోయాడు. గుర్తుపెట్టుకో, పక్కనోళ్ళకి ఘనత కలుగుతుందని, పక్కనోళ్ళకి దీవించబడుతున్నారని, పక్కనోళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారని ఓర్చుకోలేకపోతున్నావేమో. ఓర్చుకోలేకపోతున్నావా? సంతోషించే వారితో సంతోషించండి అయ్యా, దుఃఖించే వారితో దుఃఖించండి అమ్మా. ఎంత మంచి వాక్యాలు చెప్తున్నాడు యేసయ్య, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. నిజంగా నన్ను పట్టుకున్నటువంటి వాక్యం ఇది. వాక్యం ధ్యానం చేస్తుంటే మీరును వారితో కూడా బంధింపబడినట్టు. ఒక వ్యక్తి వ్యాధి ఉంటే నువ్వు ఆ వ్యక్తి మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తావు తెలుసా? ఆ వ్యాధి నీకున్నట్టుగా భావించాలి నువ్వు. అది ఆ శోధన నీకున్నట్టుగా భావించాలి నువ్వు. ఈ రోజున నీవు మనుషులను చూసి నసుక్కుంటా గొనుక్కుంటా వాళ్ళ సంతోషంలో ఉంటే నువ్వు ఏడుస్తా, వాడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతుంటే ఇప్పుడు నీకు సంతోషం ఎట్ట వస్తుంది? నీకు నింద, నీకు అవమానాలు వస్తాయి. కానీ ఆలోచించి నీకు ఎలా ఉంటుంది ఇప్పుడు నీ జీవితం? ఆలోచించాయి. ఎట్టుంటుంది నీ బ్రతుకు? ఆలోచించాయి. ఇప్పుడు నాకు రాలేదే, నాకు సంతోషం లేదే, నన్ను ఎవరు ఆదరించలేదంటే ఎట్ట ఆదరిస్తాను? నువ్వు ఆదరిస్తున్నావు ఎవరినన్నా? ఎట్లా ప్రేమిస్తున్నావా నువ్వు ఎవరినన్నా? అందుకే లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 6:30 చూడండి, 6:31. లూకాసు వార్త 6:31. మనుషులు మీకు ఎలాగ చేయవాలని మీరు అనుకుందరో. అబ్బా చూసావా? మనుషులు మీకు ఏందయ్యా మీకేలాగు చేయాలనుకుంటారో మీరును అలాగూ చేయండి. నన్ను ఎవ్వరు కూడా ఆదుకోలేదు అంటే నువ్వు పక్కన వాళ్ళని ఆదుకో. నన్ను ఆదుకోవాలి, నన్ను గొప్ప చేయాలి, నన్ను దీవించాలి, అందరు నా కాడికి రావాలి, అందరు నన్ను ప్రేమించాలి నువ్వు అనుకుంటున్నావే, నువ్వు కూడా అదే అనుకో. నేను కూడా పక్కన ప్రేమించాలనుకో.
గుర్తుపెట్టుకోండి, వాక్యం ఈ చెవుతలు ఈ చెవుత వదలబాకండి, హృదయంలో ఉంచుకోండి వాక్యం. నిజమే కదా సార్ చెప్పింది. ఒక వ్యక్తిని ఎట్ట ప్రేమించగలము? వాడు బంధకాల్లో ఉన్నప్పుడు మనం కూడా బంధకాల్లో ఉన్నట్టుగా ఉంటే, వాడు ఆ బాధ మనకు కూడా బాధ అనిపిస్తుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆలోచించాయి. అందుకే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏం తెలుసా? కొరింథీ రాసిన పత్రిక మొదటి కొరింథీ 12:26. మొదటి కొరింథీ 12:26. మొదటి కొరింథీ కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు, సరిగా చదవాల, కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా, ఏమ్మా అర్థమవుతుంది ఇప్పుడు మీకు? వాక్య ముగింపులకు వస్తున్నాయి ఇప్పుడు, నేను బాగా ఆలోచన చేయండి. కాగా ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా. ఇప్పుడు జూన్ నెలలో జూన్ జూలైలో అనుకుంటా, జూన్ జూలైలో వర్షం వస్తుంది. అప్పుడు నేను అల్లూరు నుంచి వస్తా, ఈ బండి ఎక్కిస్తున్నా. నేను బండి ఎక్కిస్తుంటే మధ్యలో బండి ఎక్కితే ఆగిపోయింది. అది బండి నుంచి రోడ్ల నుంచి ఎక్కిస్తాను కదా పైకి, బండి మధ్యలో ఆగిపోయింది. ఆ నుంచి జమ్మన జారిపోయినా కిందకి, ఆడు పడిపోయినా కింద పడిపోయినాను. నాకు ఈ చెయ్యి మామూలుగా బాగలేదు కదా. పడిపోయిన తర్వాత ఏందబ్బా చెయ్యదనంటే ఏం కాల, ఈ ఏలు మాత్రం వంగిపోయిందట. ఈ ఏలిట ఈ ఏలు రాదు ఇప్పుడు, వంగిపోయింది. ఏలు వంగిపోయిందట. వంగిపోతే హాస్పిటల్ కూడా పోయినా. డాక్టర్ గారు చూసేదాన్ని, నీ చెయ్యి ప్యాచరం కాలేదయ్యా అని చెప్పి మందులు ఇచ్చాడు. మందులు ఇచ్చి అంతా చూస్తే అయినా కానీ ఆ చెయ్యేలు ఇట్నే ఉంది. అది ఇంకొక హాస్పిటల్ పోయినా, అయినా కానీ ఏళ్ళు ఇట్టే ఉంది. ఎప్పుడు జరిగింది నాకు అది? జూన్లో జరిగింది. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి నాకు ఇట్టే ఉంది ఇది. ఇప్పుడు ఈ ఏలు నొప్పి అయితే ఇదంతా నొప్పి, ఇది వాసి ఉంటుంది నాకు ఎప్పుడు కూడా, ఇదంతా నొప్పి. ఈ ఏలు కోసం ఈ ఏలు నొప్పి, ఇది ఈ చిటికినాలు కూడా నొప్పి. అంటే మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? అవయవాలు ఈ అవయవం, నాకు ఈ ఏలు నొప్పి అయితే నాకు ఈ ఏలు కూడా నొప్పి ఉంది. మనం ఎవరిని క్రీస్తులో అవయవాలు, మన సహోదరులు. నీ సహోదరుడికి ఇబ్బంది అయితే నీకు ఎట్లా ఉండాలి? నీకు కూడా నాకు ఇబ్బందిగా ఉండాలి. ఒకసారి అంట ముక్కు కళ్ళకి తగాదా వచ్చిందంట. ఎవరికి? ముక్కుకి కళ్ళకి తగాదా వచ్చిందంట. ఒకసారి ఒక ఆయన లేచాడంట, లేచి అద్దాలు పెట్టుకున్నాడు. ఆయన అద్దాలు పెట్టుకుంటేనే నడవగలడు. ఆయన అద్దాలు పెట్టుకొని చీకట్లో బెడ్ లైట్ వేసుకుని పోతుంటే ముక్కు అన్నదంట, ఏయ్ కళ్ళు అద్దాలు తీసిపోండి అన్నదంట. ఏమి అన్నదంట, నువ్వు అద్దాలు పెట్టుకొని నీ బరువు అంతా నా మీద పెడతావని అన్నదంట. అంతే కదా? ఇప్పుడు బరువు ఏడుంది? బరువు ముక్కు మీద, బరువు నా మీద పెడతావన్నదంట. ఇద్దరు తగులేసుకున్నారు. ఇద్దరు ఎవరెవరు? ముక్కు, వాళ్ళిద్దరు ఎవరు శరీరంలో? ఎవరోళ్ళు? మనం ఎవరివి? ఎవరు? క్రీస్తు సంఘంలో మన అవయవాలం కదా. మనం వేసుకోవాలి మంచి వాళ్ళం మనం. అందుకని ముక్కు ఏంటంటే, ముక్కు కళ్ళు ఏంటంటే ఏమని చేసిందంట? తగాద వేసుకుందంట. ఏమని? తీసిపోండి అన్నది ముక్కు. సరే ఏం చేస్తాం? ఈ ముక్కు జోలికి వద్దులే తెల్ల, ఈ ముక్కు జోలికి పోలేము మనం. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట జాగ్రత్తగానండి. ఈ ముక్కు జోలికి వద్దులే అమ్మ, ముక్కు పోలే కోపం ముక్కుకి. అందుకని ఈ ముక్కుతో నాకెందుకని ఈ కళ్ళు ఏం చేసింది? అద్దాలు తీసాడు పెట్టేసేలేకే ఈయన ఏం చేశాడు పాపం? ఇక్కడ అద్దాలు లేవు కదా, పోతా ఉన్నాడు. పోవటం నేరుగా ముక్కే కొట్టుకుంది గోడకి. ఏం కొట్టుకుంది?
ముక్కే కొట్టుకుంది గోడకి. కొట్టుకునేలాకి అబ్బా అన్నది ముక్కు. అప్పుడు ముక్కు అన్నది కళ్ళ అద్దాలు పెట్టుకో, కళ్ళ అద్దాలు పెట్టుకో. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి మీరు. శరీరం మన ఎవరమ్మా? అవయవాలు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కాగా ఒక్క అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా ఏమ్మా, ఇప్పుడు మీకు తెలుసు పన్ను నొప్పి వచ్చిందమ్మా, ఏడపడుతుందమ్మా నొప్పి? ఈ గెదర దెబ్బ తగిలింది అంతా, ఈ కాలు ఇదంతా మొత్తం అంటే అవయవాలన్నీ కూడా బాధపడతాయమ్మా. ఏది నీకు ఒక్క అంటే బాగా గుర్తుపెట్టుకో, ఒక్క విశ్వాసికి బాధ కలిగితే అవయవాల విశ్వాసులందరూ కూడా బాధపడాలి. అది క్రీస్తు ప్రేమ అంటే. ఒక్క విశ్వాసి సంతోషిస్తే అన్ని విశ్వాసులు సంతోషించాలి. అది ప్రేమ అంటే. ఎంత క్లియర్గా చెప్పాడు అపోస్తలుడైన పౌలు చూడండి. కాగా ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమపడు. ఒక అవయము ఘనత పొందినప్పుడు దాంతో కూడా ఏమ్మా, చిన్న కుమారుడు ఘనత పొందితే ఏమన్నాడు తమ్ముడు అన్న? ఏమన్నాడు? ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా మాంసం కూర ఎట్టదంటావయ్యా? ఇప్పుడు ఈరోజు సండే మాంసం కూర చేసుకున్నాం అనుకో, ఎట్టదంటావా? ఇంటికి పోయా ఏ మాంసం ఇదా అందంట. ఏం మాంసం ఇదే? చికెనా? మామూలుగా నాటుకోడా లేకపోతే ఏంది? ఆ నాటుకోడి. అబ్బా నాటుకోడి అబ్బా. ఒక్కొక్కరు ఎడతంటారు తెలుసా? తొందరగా తింటారు దాన్ని వాళ్ళు చిన్నగా, అంటే ఆస్వాదిస్తా, బాగా ఆస్వాదిస్తా, అంటే అంత ఆపే కదంటారు. అట్ట తింటుండావే, అంత సంతోషపడుతుండావే. నీ పక్కనోడికి సంతోషం, నువ్వు కూడా సంతోషపడయ్యా. నీ పక్కనోడికి బాధ, నువ్వు కూడా బాధపడయ్యా. ఆలోచించాయి. ఏ బాధ లేదా నీకు? చర్చికి రావటం పోవటమేనా? ఇదేనా క్రైస్తత్వం అంటే? చిన్న కుమారుడికి సొంత తమ్ముడికి ఘనత కలిగితే చూడలేకపోయినాడే. చిన్న కుమారుడు నిమిత్తము సంతోషపడితే ఈయన సంతోషపడలేకపోయినాడే. ఆలోచించేయి. కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో అదే హెబ్రీ పత్రిక వద్దాం. మళ్ళా హెబ్రీ పత్రిక అదే 13 మనం చదువుకుంది 2వ వచనం మళ్ళీ చదువుదాం. మీరును వార్త కూడా ఇప్పుడు మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించు వారిని. అది మనం కూడా ఎట్టున్నామమ్మా, మనము శరీరముతో ఉన్నామమ్మా. శరీరం మనము శరీరంతో ఉన్నాం కాబట్టి కష్టాల్లో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత మంచిగా చెప్తున్నాడు యేసు ప్రభు. బంధించబడి ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ఇంకొక విషయం చెప్తాను, చెప్పి నేను ముగిచ్చేస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాము కుమార్తె అయిన ఈమెను తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు సిగ్గుపడిరి. చాలు. ఇదేంది? నడుము వంగిపోయిన స్త్రీ. ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నాడమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఒక నిదర్శనం చెప్తా ఇప్పుడు మీకు. ఏవి వచ్చే వారం పోవచ్చులే, ఈసారి పోతా అనుకుంటుంటాం మనం. 18 ఏండ్ల నుండి ఆమెకి నడుము వంగిపోయింది, చక్కగా నిలబడలేకుంది, రాలేని స్థితిలో కూడా మందిరంకి వచ్చింది. అంతేనా? నడుము వంగిపోయింది, రాలేని స్థితిలో కూడా మందిరంకి వచ్చింది. మందిరికి ఎందుకు రాలి కూడా చెప్తా. నీవు మందిరంకి వస్తే ఆలోచన చేయి. సమాజ మందిరంలో చాలా మంది ఉన్నారు వాక్యం వింటున్నారా లేదా? వింటున్నారు. చాలామంది వాక్యం ఉంటారు సమాజం. ఆ రోజులో యేసు ప్రభు చెప్పినప్పుడు
యేసు ప్రభు ప్రసంగిస్తున్నాడు, చాలామంది వాక్యం అంటున్నారు. అంతమంది ఉంటే కూడా యేసు ప్రభు ఎవరు చూశాడు? ఎవరైతే దిగులు, విచారంతో, బాధలతో, కష్టాలతో సతమతమైపోతున్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, సాతాను ఆమెను బంధించేసింది. దేవుని వైపు చూడకుండా నడువును బంధించేసింది. మందిరానికి రానికుండా బంధించేసింది. ఆమెని నడు వంగిపోయి పైన చూసేది, కింద భూప్రపంచమే చూస్తుంది. ఆమె పైన చూడదు. ఆవిడ బంధించేసింది సాతాను. నడు వంగిపోయేటట్టు చేసింది సాతాను. అటువంటి ఆమె అయినా కానీ రాలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మందిరికి వచ్చి ఆడుంటే, సమాజ మందిరాలను వాక్యం చెప్తున్న ప్రసంగిస్తుంటే, దేవుడు యేసు ఆమెను చూచెను అనుంది అక్కడ. ఎవరు చూశాడంట? ఆమెనే చూశాడు. ఏం చేశాడు ఆయన? అందరిని పిలవలా. ఆమె చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నువ్వు విడుదల పొందినని చెప్పి ఆమె చేతుల నుంచి ఆమె చక్కగా నిలబడింది. మనకంతా తెలుసు అది. అక్కడ ఆమెకి సంతోషం వచ్చేసింది. ఇప్పుడు ఎవరికి? ఆ స్త్రీకి సంతోషం వచ్చేసింది. అంటే కొంతమంది కూడా అబ్బా అబ్బా దేవుడు గొప్పోడయ్యా గొప్పోడే అన్నట్టు. కొంతమంది ఏం చేశారు? అక్కడ బాధపడుతున్నారు, నసుక్కుంటున్నారు, గొణక్కుంటున్నారు. ఏమని? విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తావా నువ్వు? విశ్రాంతి దినం కదా ఈరోజు. విశ్రాంతి దినం అన్నం తినవా? విశ్రాంతి దినం హాస్పిటల్ తీసుకుపోవా? విశ్రాంతి దినం కదా ఈరోజు. వాళ్ళు చెప్పేది అట్టుందంటే, ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి ఏమయ్యా బాగలేదా బిడ్డకి? బాగలేదా, ఎక్కువ అమ్మలో ఉంటాడు, ఈరోజు హాస్పిటల్ తీసుకు బాబాకి, రేపు తీసుకోబో. అట్టుందా వాళ్ళు చెప్పటం. విశ్రాంతి దినం కాబట్టి హాస్పిటల్ తీసుకుపోకూడదు, అన్నం కూడా పెట్టకూడదు అన్నమాట. అందుకని దేవుడు ఏమన్నాడు? విశ్రాంతి దినాన మీరు మీ పశువులకి నీళ్లు పెట్టరా, మేత ఇరా, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? సాతాను 18 సంవత్సరాల నుంచి బంధించేసింది. ఆమె బంధకాల్లో ఉంది. ఆమె కట్టు విడిపించేది మీకు ఇష్టం లేదా? మీకు సంతోషం లేదా? మీరు సంతోషపడరా? చూసావు? ఆమె అనారోగ్యంలోంచి బయటకు వస్తే ఆమె చూసి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం సంతోషించాలి. సాతాను బంధించేసింది ఆమెని. ఎప్పుడు? 18 సంవత్సరాల నుంచి నడు వంగిపోయేటట్టు చేసింది. దేవుడు ఆమె చూసి రమ్మని పిలిచాడు. సంతోషించే వారితో మనం సంతోషించాలి, దుఃఖించే వారితో దుఃఖించాలి. అట్ట ఉన్నప్పుడు నువ్వు ఎట్టుంటావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీలోనే ఆశీర్వాదాలు ఉంటాయి. నిన్ను గొప్ప జన్మగా చేస్తాడు దేవుడు, నిన్ను బ్లెస్ చేస్తాడు దేవుడు. నీ మాట మాట్లాడితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మాటలు పాత నిబంధనలో శపించకూడదు, కొత్త నిబంధనలో శపించకూడదు. పాత నిబంధనలు చెప్పాడు దేవుడు, శపించాలని శపిస్తానని. ఇప్పుడు కొత్త నిబంధనలో నిన్ను దూషించే వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి. వాడు కట్టగలు అనుకునేదానికి లేదు, వాడు నాశనం అనుకునేదానికి లేదు. ఆ పాఠం మనలో రాకూడదు. మన నోటి కూడా ఏం రావాలట? కృతజ్ఞత వచనమే రావాలి. కానీ నీ నోటి గుండా సమస్తమైనటువంటి చెడు మాటలు కానీ శాప వచనాలు రాకూడదన్నాడు. అందుకని హెబ్రీ పత్రికలో ఉన్నట్టు మనం వారి వలె ఏం రాస్తుంది ఇక్కడ? హెబ్రీ పత్రిక, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును వారితో కూడా, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ బంధకాలు నీకున్నట్టుగా నువ్వు భావించుకుంటే నీకు అర్థమవుతుంది. ఒక ఇంట్లో శ్రమ ఉంటే ఆ శ్రమాన్ని నీవు కానీ పొందితే నీకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి, వాళ్ళ ఇంట్లో బాధ నీకు అర్థం అవ్వాలంటే ఆ బాధ నువ్వు పంచుకుంటే ఒకటి అనుకోవాలి, నిజంగానే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అదే కష్టం మన కుటుంబంలో ఉంటే, వాడుకున్న వ్యాధి మనకుంటే, వాడుకున్న అనారోగ్యం మనకుంటే మన పరిస్థితి అట్టుంటుంది. ఆ విధంగా నువ్వు ఆలోచన చేస్తే నీకు వాడి మీద ప్రేమ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరం పైకి నిలబడదాం. అందరం